ఇక ఏజెన్సీలో పొగమంచు కప్పుకొని శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక చలికి తోడుగా మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శీతల గాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రత రికార్డు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 నుంచి 17 డిగ్రీల మధ్యనే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. చలితో ఉదయం 9 గంటలు దాటినప్పటికీ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సో ఆదిలాబాద్ 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయిన చలి తీవ్రత బాగా పెరిగింది. వృద్ధులు కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మార్నింగ్ పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు పొగ దట్టంతో వాహనాలు కూడా సరిగ్గా తిరగడం లేదు. షూలు కానీ ఏదైనా బయటకు వెళ్తామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అందరికీ ఇబ్బంది. మధ్యలో చలి బాగా పెడుతుంది ఆదిలాబాద్లో. జనరల్గా తెలంగాణ అంటేనే మినీ ఇండియా లాగా, దాంట్లో ఆదిలాబాద్ అంటే కాశ్మీర్ లాగా అనుకోవాలి మనం. చలి అంటే బీభత్సంగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఆస్మా ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెము మంకీ క్యాప్స్ పెట్టుకోవడము, స్వెటర్లు వేసుకోవడము. మళ్ళీ ఏంటంటే ఆస్మా వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లం వస్తుంది, బ్రీతింగ్ అదంతా. సో పిల్లలకు కూడా మనము సాక్సెస్ లేకపోతే స్వెటర్స్ ఇట్లాంటివి అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా యంగున్న వాళ్ళకైతే పెద్ద ఇదేం లేదు, వాళ్ళకి ఫిట్నెస్ కోసం చేస్తారు. మెయిన్గా పెద్దవాళ్ళు, పిల్లలు ఇట్లాంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తలు పాటించాలి. చలి తీవ్రత మాత్రం చాలా రోజుకి ప్రతిరోజు పెరుగుతుంది. చలి తీవ్రత నిన్న ఉన్నది ఈ రోజు ఉండట్లేదు, చాలా పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల పెద్దలు, చిన్నలు, ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఒకటి కాశ్మీర్లోనే ఇంత చలి ఉందంటే మాకు మాత్రం ఆదిలాబాద్లో కాశ్మీర్ అంత చలి చూపిస్తుంది. ఇక్కడ అంత చలి వేస్తుంది. పిల్లలు కానీ ఈ ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకు మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు చాలా కష్టపడి పొద్దున్నే 4 గంటలకు లేచి పూజలు స్నానాలు చేయడం వల్ల వాళ్ళకు మాత్రం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త ఉండాలి. భజనలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకు మీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుందని మేము కోరుతున్నాము. ఈ చలి వలన పిల్లలు మాత్రము, పెద్దలు, వయసున్న వాళ్ళు ఖచ్చితంగా స్వెటర్లు కానీ ఇవన్నీ జాగ్రత్త ఉండండి. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని కోరుతున్నాను. చాలా జాగ్రత్త ఉండండి. అస్తమా ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలండి. అస్తమా ఉన్న వాళ్ళు కానీ దగ్గు, జలుబు ఏది లేచినా చాలా జాగ్రత్తగా కోరుతున్నాము. ఆదిలాబాద్లో మాత్రం నిజంగా కాశ్మీర్ అంటే కాశ్మీర్ లాగానే ఉందండి. ప్రొద్దున్న లేచి మనం ఎక్కడికైనా లేచి చూస్తే కాశ్మీర్ లాగా మంచు ప్రదేశాలు, మంచులాగా కనిపిస్తుందండి. లంబసింగి అంటుండే ముందు ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్లో లంబసింగే మొదటిది ఉంటుండే. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో మేము ఆదిలాబాద్ వాళ్ళమే నంబర్ 1 అయిపోయినాము. ఎటు చూసినా చలి. నా వయసు వాళ్ళైతే వాకింగ్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎక్కడ అనారోగ్యానికి గురవుతామో అని. అలాంటిది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఇంకా ఎన్నో టోర్నమెంట్స్లో ఉన్నాయంటే ఇక్కడ కూడా ఈ చలికి మాత్రం అందరూ జంకుతున్నారు. దీన్ని ప్రకృతిని మనం ఏమి కాదనలేము, దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాదు. అందుకని చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలని. ఈ అడవి ప్రాంతంలో చలి ఎక్కువ ఉంటుంది సాధారణంగా. సో లాస్ట్ ఇయర్ అయితే మనం 6 డిగ్రీ వరకు కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ చలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధి రావచ్చు. తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఆస్తమా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే గుండెపోటు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మార్నింగ్ పూట వాకింగ్ చేయడం వల్ల కూడా ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చలికాలంలో చిన్నపిల్లలకు స్వెటర్లు, సాక్స్ వేసుకుంటూ ఉండాలి. అలాగే వయోవృద్ధుల వాళ్ళు కూడా చలికాలంలో బయట తిరగకుండా కొందరు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాకుండా ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ద్విచక్ర వాహనంలో కూడా చలిలో పోవడం అయితే కష్టం.
పిల్లలను తీసుకొని ఏదైనా ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేయకుండా మామూలుగా ఎండ వచ్చిన తర్వాత చేయడం కానీ, తర్వాత చిన్న వయసులో అప్పుడే పుట్టిన బిడ్డలకు కానీ తల్లి ఒడిలో గట్టిగా పట్టుకొని తర్వాత వాళ్ళకి వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి అన్నీ మనం పాటిస్తే ఈ చలికాలంలో వచ్చే ముఖ్యంగా ఆస్తమా కానీ దగ్గు జలుబుని కూడా మనం చాలా వరకు నివారించవచ్చు. మన ఆదిలాబాద్లో చలికాలం 3 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా టెంపరేచర్ వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 8కి ముందు బయటికి రాకపోవడమే మంచిది. ఏంటంటే ఎండకు ముందు వాళ్ళు బయటికి వస్తే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, అస్తమా లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలు కూడా